శ్రీమాత్రే నమః. ది సోడ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ మన టీవీ ఛానల్స్ లో వస్తే ఎగబడి మరీ చూసేసాం. ఇప్పటికీ టిప్పు ప్యాలెస్లకి వెళ్తాము. టిప్పు సుల్తాన్ చాలా ఘన కార్యాలు చేశాడని చెప్పి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈ రోజు దీపావళి కదా. దీపావళి రోజున టిప్పు సుల్తాన్ చేసిన అకృత్యం ఏంటో తెలుసా? ఘోరం ఏంటో తెలుసా? అక్కడ మేలుకోటె దగ్గర ఒక ఊర్లో దాదాపుగా కొన్ని వందల మంది మగవాళ్ళని వరుసగా నుంచోపెట్టి వాళ్ళందరి తలలు తీసేసి వాళ్ళ స్త్రీలను ఎత్తుకుపోయి చెరిచేశాడు. అంత ఖండ కావరం అనమాట వాడికి. ఆడవాళ్ళు అంటే అంత లోకువ వాళ్ళకి. ఆడవాళ్ళని ఎంత హీనంగా చూసేవాడు అంటే అంత హీనంగా చూసేవాడు. ముఖ్యంగా హిందువుల్ని దారుణంగా ఓచకోత కోసేసేవాడు. మేలుకోటెలో ఒక దేవాలయంలో పండగ జరుగుతూ ఉంటే దాదాపుగా 800 మందిని ఓచకోత కోసేశాడు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏం చూడలా. ఓచకోత కోసేసి అందులో 200 మంది స్త్రీమూర్తులు అందంగా ఉన్న వాళ్ళని ఏరుకుని పక్కన పెట్టుకుని తీసుకుపోయాడు వాడి రాజ్యానికి. అలాంటి టిప్పు సుల్తాన్ గురించి మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. కూర్గులో దాదాపుగా 1,00,000 మందిని మతం మార్చేసిన మతోన్మాది టిప్పు సుల్తాన్. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు తను ఓడిపోతాను అని తెలుసుకుని హిందువులని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో కొన్ని దేవాలయాలకి తాను విరాళం ఇచ్చినట్లుగా చెప్పుకున్నాడు. అంతే తప్ప హిందువులకి అతను ఏమాత్రమూ ఫేవర్ చేయలేదు. మతం మార్చడానికి మాత్రమే కంకణం కట్టుకున్న ఒక ఉన్మాది. అక్బర్ చిన్నప్పటి నుంచి మన పుస్తకాల్లో ఏం చదువుకున్నాం? అక్బరు పరమత సహనం కలవాడు, అక్బరు రాజపుత్ర స్త్రీలను వివాహం చేసుకున్నాడు, అక్బరు ఈ వ్యాపారాన్ని ప్రవేశపెట్టాడు, అక్బర్ హిందువుల కోసం ఈ పనులన్నీ చేశాడు. ఇవే కదా మన చేత చదివించారు, ఎస్ఐలు పాయింట్ల వైజ్ వేసి. అది ఎందుకు చదివించారు అంటే వాళ్ళని గొప్పగా చూపించుకునే ప్రయత్నంలో చరిత్రను వక్రీకరించేసి మన చేత చదివించారు. రాజపుత్ర స్త్రీలని వివాహం చేసుకున్నాడు అంటే ఊరికే చేసుకున్నాడా? వాళ్ళ సంతానాన్ని పెంచుకోవటం కోసం, వాళ్ళ మతాన్ని వ్యాప్తి చెందించుకోవటం కోసం రాజపుత్ర స్త్రీలని వివాహం చేసుకున్నాడు అంతే తప్ప పరమత సహనం కొద్దీ కాదు. నిజంగానే పరమత సహనం ఉన్నవాడైతే ఇంకొక రాణులను చూసి ఆశపడి వాళ్ళ మీద ఆఘాయిత్యం చెయ్యాలి అని అనుకునేవాడు కాదు. మరి ఎంతమంది వాళ్ళ మతస్థులని పరాయి వాళ్ళకిచ్చి వివాహం చేశాడు? మరి ది గ్రేట్ అక్బర్ గారు పరమత సహనం కలవాడు కదా. మరి తన రాణులను గాని తన వాళ్ళని గాని ఎంతమందిని పరాయి వాళ్ళకిచ్చి మత మార్పిడి చేసి పరమత సహనంతో వివాహం చేశాడు, వివాహం జరిపించాడు. ఎక్కడైనా చదివారు అలా ఉందని? మరి పరమత సహనం అంటే 2 వైపుల నుంచి ఉండాలి కదా. అంటే హిందూ స్త్రీలని వివాహం చేసుకుంటే మాత్రమే పరమత సహనమా? అంటే హిందూ స్త్రీలకి దిక్కు దివాణం లేదనా? తర్వాత ఔరంగజేబు అడుగుతాడు, మీరు మతం మారిపోతారా, మా రాణుల బాత్రూంలకు అడుగుతారా అని. అప్పుడు హిందువులు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మేము మతం మారం, నీ రాణుల బాత్రూములు కడగడానికైనా సిద్ధపడిపోతాం గాని మేము మతం మారం అని చెప్పారు. అంటే ఏదో విధంగా నయానో భయానో ఏదో విధంగా హిందువులని మతం మార్చేసే ప్రయత్నం చేయాలి. కాశ్మీర్లో కూడా అంతే. తన అనుచరులను పంపించేసి మగవాళ్ళు దొరికితే ఊచకోత కోసేమన్నాడు, ఆడవాళ్ళు దొరికితే ఎత్తుకొచ్చేయమన్నాడు. ఎంతమందిని మత మార్పిడి చేసేశారు అని చెప్పి వాడు రాసుకునేవాడు రోజుకి. అంత ఉన్మాది గజని. ఎవరి చరిత్ర చూడండి. అయితే మగవాళ్ళని ప్రాణాలు తీసేస్తారు హిందువులవి, మన హిందువుల దేవాలయాల మీద దాడి చేసేస్తారు, ఆడవాళ్ళని ఎత్తుకుపోతారు. ఎందుకంటే సంతానం కనే యంత్రాలుగా వాళ్ళని మార్చేసి వాళ్ళ మత వ్యాప్తి చేసుకోవడం కోసం. అంటే ఏదో ఒక విధంగా భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్ గా మార్చేయాలన్నది వాళ్ళ ప్రయత్నం. అప్పటి నుంచి అది కొనసాగుతూనే ఉంది, అలా జరుగుతూనే ఉంది ఇప్పటికీ కూడా. మనం మొన్న అజ్మీర్ సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడ కూడా ఇష్యూ చేసినప్పుడు కూడా వీడియోస్ లో మనం చేసుకున్నాం. వాళ్ళు ప్రత్యక్షంగా ఒప్పుకున్నారు. ఏమని? మేము టార్గెట్ చేసేది హిందువులనే, మేము కూడా హిందువులుగా పేరు మార్చేసుకుని ఈ ఫేస్బుక్లు సామాజిక మాధ్యమం ద్వారా మేమేమో అన్నింటిని మార్చుకుని హిందువుల్లాగా మేమేమో ముందు ట్రాప్ చేస్తాము, ఒంటరిగా ఉన్నవాళ్ళు బలహీనులే మా టార్గెట్, మేము మతం మారుస్తాము, మాకు నేర్పిన విద్య అదే అని వాళ్ళు పబ్లిక్ గా ఒప్పుకున్నారు, మేము మతం మారుస్తాము అని.
లవ్ జిహాదీకి గురి అవుతున్న ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు. అందులో మైనర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ మైనర్ల గురించే ఈ ప్రజ్ఞా సింగ్ సాధ్వి ఠాకూర్ ఒక వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్య ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యగా మారిపోయింది. అదేంటంటే, ఎవరైతే మైనర్ ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళు లవ్ జిహాదీకి గురైనా, వాళ్ళు పరాయి మతస్థులని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించినా ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళ కాళ్ళు విరగ్గొట్టండి అన్నది ఆవిడ చేసిన వ్యాఖ్య. ఆవిడ చేసిన వ్యాఖ్య పక్కన పెడితే నిజంగానే మైనర్ ఆడపిల్లలు ఏంటి చెప్పండి? ఈ ఆడపిల్లల్ని ట్రాప్ చేసే విషయంలో మైనరు మేజరు అనేం లేదు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు ఉన్న ఆడపిల్లల వరకు అందరినీ ట్రాప్ చేసేసి మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అందులో మైనర్లు ఉన్నారు. మనం గుజరాత్ సంఘటన కూడా వీడియో చేసుకున్నాం కదా, ఎంతమంది మైనర్లని మతం మార్చే ప్రయత్నం చేశారు అనేది. అయితే వీళ్ళు మతం మారిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ శారీరకంగాను మానసికంగా కూడా ఇబ్బంది పడాలి కదా. మైనర్ పిల్లలంటే వాళ్ళకి ఏం తెలుసు? ప్రలోభ పెట్టి తెలిసి తెలియని వయసులో ఉన్న వాళ్ళు ఆకర్షణకి లోనయ్యి వాళ్ళు మతం మారిపోతున్నారు. అప్పుడు ఆ పిల్లతో పాటుగా ఆ పిల్లని కన్న తల్లిదండ్రులు కూడా ఎంతమంది బాధపడాలి. ఈ లవ్ జిహాదీకి గురవుతున్న వాళ్ళలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అసలు చదువుకోని వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా బాగా పుంజుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రముఖ వ్యక్తుల కూతుళ్ళు కూడా ఈ లవ్ జిహాద్కి గురైపోయారు. వాళ్ళ ట్రాప్ లో పడిపోయారు. తర్వాత ఎంత గింజుకుని మాత్రం ఉపయోగం ఏముంది? ఈ మధ్య సామాజిక మాధ్యమంలో ఒక అమ్మాయి అడుగుతోంది, మీరెవరు మతం మారకండి, దయచేసి మారకండి, నేను అదే తప్పు చేశాను, ఎలాంటి వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు అంటే వీళ్ళని అమ్మాయి చెప్పుకొచ్చింది. మీరు వాట్సాప్ మెసేజెస్ ఏమి మీ స్టేటస్ లో మీ భావాలను ఏం పెట్టకండి, మీ డీపీలను కూడా మీరు మీ ఫొటోస్ ని పెట్టుకోకండి. ఈ ట్రాప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మతం మార్చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒంటరి ఆడపిల్లల్ని, బలహీన మనస్కులని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి మీ మనోభావాలని స్టేటస్ కింద పెట్టకండి, అలా పెట్టారు అంటే మీరు ట్రాప్ లో పడిపోతారు అంటూ పాప అమ్మాయి ఎంత ఆవేదనగా చెప్పిందో. కాబట్టి ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, సంప్రదాయాన్ని పిల్లలకి నేర్పించండి. లవ్ జిహాదీకి గనుక గురి అవుతే మీ పిల్లల కాళ్ళు వెరక్కొట్టైనా సరే లోపల కూర్చోపెట్టండి అని చెప్పి ఆవిడ కఠినంగా మాట్లాడిన మాటలు వాస్తవమే. ఎందుకంటే ఒకసారి మతం మారిపోతే ఈ ఆడపిల్లలు ఎన్ని చిత్రహింసలకి గురి అవుతారు అనేది మనం మన కళ్ళతో చూస్తున్నాం, వింటున్నాం. అవి వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు ఎంత భయం వేస్తోంది. మనం మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మన సంప్రదాయాన్ని, మన సంస్కృతిని, మన విలువల్ని, మన ధర్మంలో ఏముంది, ఆడపిల్ల ఎలా ఉండాలి, మగపిల్లాడు ఎలా ఉండాలి, మనం ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ మనం మన పిల్లలకి నేర్పినట్లయితే వాళ్ళు మతం మారిపోవడానికి ప్రయత్నిస్తారా? వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరినైనా ప్రేమించడానికి సిద్ధపడతారా? పరాయి మతస్థులు ఎంతమంది ఆడపిల్లలు మిగతా వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు? ఆ పర్సంటేజ్ చాలా తక్కువ. అంటే ఇప్పుడు చేసుకుంటే రైటా రాంగా అని కాదు నేను చెప్తున్నది, అసలు వర్ణ సంకరమే వద్దు అని చెప్పి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు. అలాంటిది హిందువుల సంఖ్యని తగ్గించేయటం కోసం హిందూ ఆడపిల్లల్ని ట్రాప్ చేసి మతం మార్చేస్తే రేపన్న రోజు మన పరిస్థితి ఏంటి? మిగతా మతస్థులు వాళ్ళ సంప్రదాయం గురించి, వాళ్ళ ఆచార వ్యవహారాల గురించి కూలంకషంగా వాళ్ళకి నూరి పోసేసి చెప్తున్నారు. అందుకే మండు టెండలో కూడా వాళ్ళు గురక వేసుకుని తిరుగుతారు. అదే మండు టెండలో మనం వెళ్ళమంటే మనల్ని మనం వేసుకుని వెళ్తాం. అలాగా అలా ఎలా వెళ్తామండి అంటాము. మనకి ఏదైతే కంఫర్ట్ ఉంటుందో అది మనం చూసుకుంటాం. మనం కంఫర్ట్ కి అలవాటు పడిపోయాం, వాళ్ళేమో వాళ్ళ సంప్రదాయానికి వాళ్ళు విలువిస్తున్నారు. అందుకే హిందూ ఆడపిల్లల్ని మాక్సిమం బలహీన మనస్కులని ట్రాప్ చేస్తున్నారు. ఇప్పుడు కనుక మనం జాగ్రత్తగా ఉండకపోతే ఒకప్పుడు మన భారతదేశం మీదకి ఈ ముఘలాయిలు గాని ఎవరైనా దండయాత్రకి వచ్చి బలవంతంగా మతం మార్చి తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటో తెలుసా? ఏమాత్రము యుద్ధం చేయకుండా తేనె పూసిన కత్తె వంటి మాటలు మాట్లాడుతూ అటు పరాయి మతస్థుల ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని మన హిందువులని మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా యుద్ధం లేకుండానే భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్ గా మార్చే కుట్ర జరుగుతోంది. కాబట్టి ఆ కుట్రని ఎదుర్కోవాలి అంటే ముందుగా మనం ఎవరింట్లో వాళ్ళు వాళ్ళ పిల్లలకి
సంస్కృతి, సంప్రదాయాలు, ధర్మము, అసలు మనం చేయవలసిందేంటి, చేయకూడదేంటి అనేది నూరిపోసి మనం మన పిల్లలకి చెప్పాలి. బయటికి వెళ్ళి ఒక 2 రూపాయలు సంపాదించుకోవాలి, మన కుటుంబాన్ని పోషించుకోవడానికి అని ఆలోచించుకుంటున్నామే తప్ప ఇంట్లో ఉన్న బంగారాన్ని మనం రోడ్డు మీద పెట్టేసుకునే రోజును మనమే తెచ్చుకుంటున్నాము అని ఆలోచించకుండా ఇంట్లో ఉన్న బంగారాన్ని నిర్లక్ష్యం చేస్తూ బయట ఎక్కడో బంగారం కొనుక్కోవటం కోసం ఉద్యోగం చేసి ఆ డబ్బులు తెచ్చుకుంటున్న మనం ఆ డబ్బులు తెచ్చుకుని బయట నుంచి బంగారం కొని తెచ్చుకునే సమయంలో ఇంట్లో బంగారాన్ని గద్దల్లాగా తన్నుకొని పోతున్నారు. కాస్త జాగ్రత్తగానే ఉండండి. కాస్త కఠినంగానే ఈ ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలు ఉన్నా గాని అందులో కూడా నిజం ఉంది కదా. మైనారిటీ పిల్లల్ని ఎత్తుకుపోతూ ఉంటే వాళ్ళకి నయానో భయానో మనం వాళ్ళకి చెప్పి వాళ్ళకి మతం మారకుండా మన ఇంట్లో ఉండేటట్లు చేసుకోవాలి కదా. పిల్లాడు దారి తప్పిపోతే మనం అంటాం, ఎరా వెధవా ఆ పని చేయకు, చేసామంటే కాళ్ళు విరగొడతాము అని అంటాం. అంత మాత్రాన కాళ్ళు విరగొట్టేస్తామా అని వాడు మళ్ళీ తిరిగి బుద్ధిగా ఉండేటట్లు ఎలా అయితే వాడిని మార్చుకుంటామో ఆడపిల్లల్ని కూడా కళ్ళల్లో పెట్టుకుని కాపాడకపోతే, అన్ని విషయాలు చెప్పకపోతే ఈ ట్రాప్ చేసేవాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత కూడా ఉంటారు.